హాయ్ అండి, వెల్కమ్ టు పద్మావతి డిషెస్ అండ్ వ్లాగ్స్. టుడే స్పెషల్ గోంగూర చికెన్ ఎలా చేశానో చూసేయండి. ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అయితే గోంగూర శుభ్రంగా కడుక్కొని స్టవ్ మీద ఒక 10 మినిట్స్ మూత పెట్టి ఉడికించేసుకోవాలి. పక్కన పాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని ఫస్ట్ కరివేపాకు వేసుకున్నాను. తర్వాత ఒక పెద్దది ఉల్లిపాయ ఒకటి కట్ చేసుకుని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని బాగా వేయించుకోవాలి. ఇది వేగేలోగా నేను చికెన్ కూడా బాగా వాష్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. వేగేలోగా నేను గోంగూర ఉడికిపోయింది. గోంగూరని మెత్తగా మ్యాష్ చేసేసుకుంటున్నాను. కొంచెం బాగా మెత్తగా ఇలా మ్యాష్ చేసేసుకోండి. ఈలోగా ఆనియన్స్ కూడా వేగిపోయాయి. వేగిన ఆనియన్స్లోకి ముందే కడిగి పెట్టుకున్న చికెన్ని వేసేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఒక్కసారి చికెన్ని కలుపుకోండి. కలుపుకున్న తర్వాత కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసుకుని కూరకి సరిపడగా ఉప్పుడే వేసుకుంటే ముక్కలకి ఉప్పు బాగా పట్టేస్తుంది. అందుకనే ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుంటే బాగా ఫ్రై చేసుకుని ఒకసారి ఒక 5 మినిట్స్ మూత పెట్టుకుని ఉంచేసేయండి. అలా తర్వాత మళ్ళీ మూత తీసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వరకు వేసుకున్నాను. ఒక 1/2 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఒక 1/2 స్పూన్ గరం మసాలా వేసుకుని మళ్ళీ ఒకసారి పచ్చివాసన పోయేంత వరకు ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక్కసారి 5 మినిట్స్ మూత పెట్టుకొని అలా విడిచిపెట్టేస్తే బాగా ఫ్రై అయిపోతుంది. ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వేగిన తర్వాత కారం వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని తర్వాత మనం ముందేని మ్యాష్ చేసుకున్న గోంగూర పేస్ట్ని మొత్తం అందులో వేసేసుకోవాలి. బాగా మెత్తగా ఇలా మ్యాష్ చేసుకోవాలి. తర్వాత అందులో వేసేసుకుని సాల్ట్ ఒకేసారి వేసుకోలేదు కదా, గోంగూరలో కొంచెం సాల్ట్ పడుతుంది. ఇంకొక స్పూన్ నేను సాల్ట్ వేసుకుని అలాగే 1/2 గ్లాస్ వరకు వాటర్ కూడా వేసుకున్నాను. వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వదిలేసాను. తర్వాత బాగా కలుపుకొని దగ్గరికి వచ్చేంత వరకు కలుపుకుంటే సరిపోతుంది. అంతే ఫ్రెండ్స్, గోంగూర చికెన్ ఎంతో టేస్టీ అయిన గోంగూర చికెన్ రెడీ. అలాగే వేడివేడి అన్నంలోకి నేనైతే మా పిల్లలకి పెట్టేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.